2024 ఎలక్షన్‌లో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారనేది పక్కన పెడితే, చాలా మంది అంటే జగన్‌కి ఓటేసిన 40% మంది అంటే ఇన్ని కోట్ల మందిలో 40% మంది అంటే చాలా పెద్ద నంబరు. ఈ జనాభా అంతా కూడా ఎలక్షన్స్ విషయంలో, ఎలక్షన్ జరిగిన తీరు విషయంలో, ఎలక్షన్స్ రిజల్ట్స్ విషయంలో కొద్దిగా అంటే కొద్దిగా కూడా సాటిస్ఫైడ్‌గా లేరు. ఖచ్చితంగా మాకు రీపోలింగ్ గావాలి. మళ్ళీ మేము ఎలక్షన్‌లో పార్టిసిపేట్ చేస్తాము. ఎందుకంటే ఈ 40% ఆల్రెడీ జగన్‌కి ఓటేసారని చెప్తున్నా కూడా ఈళ్ళు కాకుండా ఇంకా చాలా మందున్నారు. ఎవరిని టచ్ చేసినా కూడా మేము జగన్‌కే ఓటేసాం. మరి చంద్రబాబు ఎట్లా గెలిచాడని చెప్పుకుంటున్నారు. కాబట్టి మాకు రీపోలింగ్ గావాలి అనేసి వైసీపీకి సంబంధించినటువంటి మీడియాలో విపరీతమైనటువంటి వార్తలు. బ్యాక్ టు బ్యాక్. ఇది పాసిబుల్ అయ్యే పరిస్థితేనా? ఒక వ్యక్తి ఆల్రెడీ ఇప్పటికే చేంజ్.orgలో పిటిషన్ కూడా రైజ్ చేశాడు. విపరీతంగా వైసీపీ వాళ్ళందరూ స్ప్రెడ్ చేస్తున్నారు. ఆ చేంజ్.orgలో సైన్ పెడితే గనుక ప్రజలు ఇది కోరుకుంటున్నారనేసి అర్థం. కనీసం రీపోలింగ్ కాకపోయినా రీకౌంటింగ్ అన్న జరగాల్సిందే ఆంధ్రప్రదేశ్‌లో. అన్యాయం జరిగింది. ఎక్కడో ఏదో తేడా జరిగింది. మీకు డే 1 ఓడిపోయిన రోజు ప్రెస్ మీట్ పెట్టినటువంటి రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఇదే లాజిక్ చెప్పారు. ఓడిపోయామా, గెలిచామా అనేది కాదు. మరి 11 సీట్లు ఇచ్చేంత తప్పులు మేము చేయలేదు. జనాలకి సరైన టైంకి అవినీతి లేకుండా మేము పెన్షన్లు అందించాము. లేకపోతే ఇంకొకటి అందించాము. మేము చాలా జాగ్రత్తగా పాలన చేసుకుంటూ వచ్చాము. ఏ రోజు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ప్రతి అవ్వాతాతకి డబ్బులిచ్చే ప్రయత్నం చేసాం. వృద్ధులకి, వికలాంగులకి, విడోస్‌కి అందరికీ గూడా భర్త లేని వాళ్ళకి కూడా మేము ఎప్పటికప్పుడు ఇచ్చుకుంటూ వచ్చాము. గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువ పెన్షన్‌లే ఇచ్చుకుంటూ వచ్చాము. ఏ నెల గూడా తారీఖు తప్పకుండా వాలంటీర్‌లని పెట్టి మరి దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చాము. అట్లాంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు మీరు ఎందువల్ల చేత ఈ రకంగా మమ్మల్ని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెడుతున్నారు. ఎందువల్ల మీరు ఈ రకమైనటువంటి ఓటమిని మాకిచ్చారు అని వైసీపీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి అప్పటికే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు విపరీతంగా ప్రజల్లోంచి వస్తున్నటువంటి ఇదేంటంటే వైసీపీకి మేము ఓటేసాం. అయినా గాని చంద్రబాబు గెలిచారు. మేము దీన్ని యాక్సెప్ట్ చేయలేమని వాళ్ళు పిటిషన్ మీద సంతకాలు పెడుతున్నారని చంద్రబాబుని ముఖ్యమంత్రిగా మేము యాక్సెప్ట్ చేయలేమని కూడా వాళ్ళందరూ అంటున్నారు. వైసీపీ మీడియాలో విపరీతమైనటువంటి వార్తలొస్తున్నాయి. సో, మరి రీపోలింగ్ పెట్టాలా ఏపీలో అంటే దానికి చాలా పెద్ద ప్రోగ్రామ్ ఉంటది. ఇప్పటికే సుప్రీం కోర్ట్‌కి కూడా వెళ్ళడానికి వైసీపీ వాళ్ళు సిద్ధపడుతున్నారు. గతంలో కూడా 2019లో ఓడిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఇట్లాగే ఈవీఎంల వల్లే ఓడిపోయాం. ఈవీఎంలో గోల్మాల్ జరిగింది. అందువల్లే జగన్‌కి ఆ లెవెల్‌లో సీట్లు వచ్చాయి. 151 రావడం ఏంటి, మాకు 23 రావడం ఏంటి అనేసి ఆయన. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడలే. అప్పుడు మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడేం మాట్లాడట్ల. అంటే వీళ్ళ రాజకీయాలు అట్లా ఉన్నాయి. వీళ్ళకి అనుకూలంగా వస్తే నోరు మూసుకొని ఉంటారన్నమాట. సో, అది. సో, ఇప్పుడు మీ ఉద్దేశ్యం ఏంటి? రీపోలింగ్ ఉండాలా? వద్దా? ఒకే ఒక్క మాట డిస్కషన్స్ లేదు. యెస్ అంటే రీపోలింగ్ ఉండాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని అర్థం. నో అని మీరు కామెంట్ చేస్తే వద్దని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని అర్థం. ఆ పిటిషన్ అవన్నీ పక్కన పెట్టండి. ఈ ఒక్క వీడియో కింద కామెంట్స్‌లో ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో షేర్ చేయాలి. ఏపీలో రీపోలింగ్ కావాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో షేర్ చేయండి. వద్దనుకున్నోళ్ళు వదిలేయండి. కావాలనుకున్నోళ్ళు షేర్ చేస్తూ కామెంట్ చేయండి. యెస్ అని ఒక్కటి పెడితే చాలు మీరు రీపోలింగ్ కావాల్సిందే కంపల్సరీ అని అర్థం. నో అని పెడితే వద్దని.